మనలో చాలామంది ఫ్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి క్లియర్ ఐడియా లేకపోవడం వల్ల డౌట్ పడతారు. ఎలా రిజిస్టర్ అవుతుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ ఈరోజు మనం సింపుల్ క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో అఫీషియల్గా మన పేరు చేర్చుకోవడం. ఇది మీ ఓనర్షిప్ ప్రూఫ్ అవుతుంది. ఇక డాక్యుమెంట్స్ మ్యాటర్లోకి వెళ్దాం. డాక్యుమెంట్స్ కావాల్సినవి సేల్ అగ్రిమెంట్ బయ్యర్ అండ్ సెల్లర్ మధ్య సైన్డ్ అండ్ లేఅవుట్ అప్రూవ్డ్ కాపీ విఎంఆర్డీఏ లేదా డిటీసీపీ నుంచి, సెల్లర్ టైటిల్ డాక్యుమెంట్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈసీ, బయ్యర్స్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ రీసెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండ్ ఫిఫ్త్ పాయింట్. ఇన్ని పేపర్స్ రెడీ అయ్యాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుందండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. మార్కెట్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ కాల్కులేట్ చేస్తారు. అండ్ బయ్యర్ సెల్లర్ ఇద్దరు ప్రెషన్స్లో బయోమెట్రిక్ సైన్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. ఇక అది మీ నేమ్లో పర్మనెంట్ అవుతుంది. అయితే రిజిస్ట్రేషన్ అంటే ఒక ఫార్మల్ స్టెప్ మాత్రమే కాదు సార్, ఇది మీ లైఫ్ టైమ్ సెక్యూరిటీ. ఫ్లాట్ మీద మీ హక్కు గవర్నమెంట్ లెవెల్లో సీల్ అవుతుంది. ఎంఎస్ఆర్ రియల్ ఎస్టేట్ లాంటి ట్రస్టెడ్ కన్సల్టెన్సీ వద్ద ఫ్లాట్ కొనడం వల్ల డాక్యుమెంటేషన్ యాసల్ ఫ్రీగా ఉంటుంది. మేము ఎవ్రీ స్టెప్లో సపోర్ట్ చేస్తాం, ఫ్రమ్ సేల్ అగ్రిమెంట్ టు రిజిస్ట్రేషన్ కంప్లీటేషన్ వరకు. ఇలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మీరు ఓపెన్ ఫ్లాట్ కొనాలనుకుంటే డాక్యుమెంటేషన్ గురించి భయం పెట్టుకోకండి. నేను శంకర్, ఎంఎస్ఆర్ రియల్ ఎస్టేట్ నుండి మీకు పూర్తి సపోర్ట్ అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రియల్ ఎస్టేట్ యూజ్ఫుల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.